హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో చాలా గ్యాప్ వచ్చేసింది అనమాట వీడియో పెట్టి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇద్దామని వచ్చేసాను అనమాట రిగార్డింగ్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్. సో ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ బోర్డ్ నుంచి ఎగ్జామినేషన్ అంటే నోటిఫికేషన్ మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది అనమాట, ఆగస్ట్ ఆ టైంలో వచ్చింది. సో అప్పుడు వచ్చింది నోటిఫికేషన్, చాలా మంది అప్లై చేసుకున్నారు. బట్ తర్వాత దానికి ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది అనే క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు అంటే ఈ ఆర్ఆర్బి పారామెడికల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్, సో దానికి ఒక క్లారిటీ అనేది రాలేదు ఎప్పుడు ఉండబోతుంది అంటే. చాలా మంది అన్నారు మార్చ్ ఆ మంత్ లో ఉండొచ్చు అన్నారు, బట్ ఈ మంత్ అంటే మార్చ్ ఈ మంత్ లో ఉండబోతుంది అన్నారు. బట్ అఫీషియల్ గా మనకు ఏ నోటీస్ రాలేనందువల్ల చాలా మంది ఎగ్జామ్ అంటే చదివే వాళ్ళు, చాలా మంది చదువుతున్న వాళ్ళు, సిన్సియర్ గా కూర్చొని చదువుతున్న వాళ్ళకి డిలే అవ్వడంతో ఆ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయారనమాట. పర్టికులర్లీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండకపోవడం వల్ల సో వాళ్ళందరికీ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ అనవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆర్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే సో ఒక గుడ్ న్యూస్ అనొచ్చు అనమాట. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఆర్ఆర్బి పారామెడికల్ నోటిఫికేషన్ కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనే ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది, అఫీషియల్ గా వచ్చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అహ్మదాబాద్ ఆ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఇంటర్వ్యూస్ ఇలా ఉంటుంది. సో దాంట్లో మీరు ఇలా ఎప్పుడు అంటే ఈ 04/2024 ఇది ఉంది కదా. సో హిందీలో కూడా వచ్చింది ఈ నోటీస్ అండ్ ఇంగ్లీష్ లో కూడా. సో మనం ఇంగ్లీష్ లో ఓపెన్ చేసుకొని చూద్దాం ఎప్పుడు ఉంది ఎగ్జామ్. సో చూడండి, CEN 04/2024 పారామెడికల్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 అంటే 3 days ఆ ఎగ్జామినేషన్ ఉండబోతుంది అనమాట. ఈ 3 days లో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. గుర్తు పెట్టుకోండి, ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30 వరకు. సో అఫీషియల్ గా మనకు ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అంటే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అన్న క్లారిటీ ఉండక ఆపేసిన వాళ్ళందరూ సో రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ తెలంగాణ వాళ్ళకైతే MHSRB కండక్ట్ చేసినప్పుడు ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కోసం చాలా అయితే చదివారు కదా. సో వాళ్ళకైతే ఇది ఇంకొక అంటే బిగ్ ఆపర్చునిటీ లాగా అన్నమాట. అప్పుడు చదివిందే కొంచెం రివైజ్ చేసి ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి కొత్త టాపిక్స్ నేర్చుకొని అలా చేస్తే మీకు ఈ ఎగ్జామ్ మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో ఉండే క్వశ్చన్స్ చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా అంటే సెంట్రల్ లెవెల్ జాబ్స్ అంటే అన్నీ ఉండవు, కొన్ని అయితే చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ కి డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాబట్టి ఎగ్జామ్ అయితే కొంచెం బేసిక్ లెవెల్లోనే ఉండబోతుంది. బట్ ఏంటిదంటే దీంట్లో సిలబస్ అయితే చాలా వాస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్లో ఎలా అంటే పర్టికులర్ టాపిక్ ఇచ్చేస్తారు, ఆ ఫలానా సబ్జెక్ట్ నుంచి అని చెప్తారు. బట్ దీంట్లో అలా లేదు, చాలా రాగా ఇచ్చేస్తారు, డైరెక్ట్ సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చేస్తారు. ఆ పర్టికులర్ ఇప్పుడు ఫార్మకాలజీ అనుకోండి, ఆ ఫార్మకాలజీ కంప్లీట్, ఇంకా దాని నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది మనం చెప్పలేం. బట్ ఒక అనాలిసిస్ చేయొచ్చు. ఎలా అంటే ప్రీవియస్ ఇయర్స్ లో కండక్ట్ చేసిన క్వశ్చన్స్ నుంచి ఆ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అని ఒకసారి మనం అనాలైసిస్ చేసామనుకోండి, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో మనం అన్ని సబ్జెక్ట్ చదవాలి అంటే కష్టం. అండ్ అన్ని సబ్జెక్ట్ కాదు, ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని ఇప్పుడు ఫార్మకాలజీ ఒకటే పట్టుకొని చదివినా ఈ కొన్ని డేస్ లో మనం కంప్లీట్ చేయలేం. సో ఒక అనాలిటిక్ వేలో అంటే ఒక స్ట్రాటజిటిక్ వేలో మనం చదవడం స్టార్ట్ చేస్తే ఇప్పటి నుంచి మనం డెఫినెట్ గా ఆ ఎగ్జామ్ లో క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ పారామెడిక్ MHSRB కండక్ట్ చేసినప్పుడు చదివిన వాళ్ళు అండ్ దాంట్లో టాప్ మార్క్స్ తోని స్కోర్ చేసిన వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ నాకు తెలిసి ఈజీ అవ్వచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటిదంటే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే లైక్ మీకు మెయిన్ సబ్జెక్ట్ మన కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 70 క్వశ్చన్స్ వస్తాయి అండ్ జనరల్ సబ్జెక్ట్ నుంచి
30 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్‌గా మనకి ఎగ్జామ్ అయితే 1½ అవర్ ఉంటుంది. సో, 100 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. దాంట్లో 70 మార్క్స్ అయితే మనకు మెయిన్ సబ్జెక్ట్‌కి వెళ్ళిపోతుంది. అండ్ 30 మార్క్స్ అయితే మనకు జనరల్ పేపర్ నుంచి ఉంటుందన్నమాట. అండ్ ఈ ఈ ఇదైతే ఒకటే స్కెడ్యూల్‌లో ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి, సో పేపర్ 1 ఒక టైంలో, పేపర్ 2 ఒక టైంలో అయితే ఏముండదు. ఓవరాల్‌గా ఒకటే టైంలో ఎగ్జామ్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆహ్, వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచైనా కొంచెం సిన్సియర్‌గా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి కెరియర్ ఉంటుంది. దీని త్రూ కూడా ఆర్ఆర్‌బీ నుంచి కూడా మంచి కెరియర్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఆర్ఆర్‌బీలో కూడా కొన్ని ఫెసిలిటీస్ చాలా ఉంటాయన్నమాట. సో, అన్నీ తెలుసుకోండి. ఎగ్జామ్‌కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ రిఫ్రెష్‌గా స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ అచీవ్ దిస్ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎవరు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్ఆర్‌బీ నుంచి డేట్ వచ్చింది, అఫీషియల్ ఎగ్జామ్ డేట్ వచ్చిందని తెలియకుండా ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా పాస్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much.